ఇక ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళందరినీ లేదంటే ఆడపిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టి పీసీఓడి సమస్య గురించి ఈరోజు డాక్టర్ గారిని అడిగి మన లైఫ్ స్టైల్ అనే అంశంలో భాగంగా తెలుసుకుందాం. సో ఈ పీసీఓడి సమస్య ఉన్న అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది? 3 విషయాల్లో వీళ్ళు మార్చుకుంటే ఓవరీస్లో నీటి బుడగల్ని సింపుల్గా 3 monthsలో కరిగించుకోవచ్చు, ఆపరేషన్ చేయకుండా. ఆపరేషన్ చేసినా మళ్ళీ తిరిగి వస్తాయి. పీసీఓఎస్ అంటే ఓవరీస్లో బుడగలతో పాటు ఇతర రకాల సమస్యలు చాలా ఉంటాయి, అవి కూడా దీనికి తగ్గుతాయి 3 మార్చుకుంటే. 1 ఆహారము, 2 వ్యాయామము, 3 మానసిక ఒత్తిడిని తగ్గించుకునే కార్యక్రమం. ఈ 3 చేయగలిగితే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. దాని ద్వారా మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటం, రక్తంలో చక్కెర కణాల లోపలికి వెళ్లకుండా నిరోధించే మెకానిజం మొదలవటం వల్ల ఓవరీస్లో నీటి బుడగలు కూడా స్టార్ట్ అవుతాయి. ఆ ప్రక్రియ వల్ల కూడా అంచేత ఓవరీస్లో బుడగలు వచ్చిన దగ్గర నుంచి మరి స్త్రీలకి ఋతుక్రమం దెబ్బతింటాం, పిల్లలు పుట్టకపోవటం, ఇంకా బరువు పెరిగిపోవటం, ఇలాంటి అనేక సమస్యలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఇట్లా ఓవరీస్లో బుడగల సమస్యతో బాధపడే వారికి 3 విషయాల్లో మొట్టమొదటిది, రోజు 1 గంట సేపు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని నియమం పెట్టుకోవాలి. కనీసం గంట సేపు చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా వ్యాయామం వల్ల తగ్గుతుంది. ఎందుకంటే కణాల్లో ఉన్న గ్లూకోజ్ మనం స్పీడ్గా ఎక్సర్సైజ్ రూపంలో బర్న్ చేసేస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ కణాలు నాకు లోపలికి ఇంకా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి గ్లూకోజ్ కావాలి రాని తలుపుల్ని తెరిచి చక్కెర లోపలికి వెళ్ళేటట్టు అట్రాక్షన్ చేస్తుంది అనమాట. అందుకని ఇన్సులిన్ నిరోధకత బదులు ఇన్సులిన్ సెన్సిటివిటీలపై వ్యాయామం చేసిన వారికి చక్కెర లోపలికి చకచక వెళ్ళిపోతుంది అనమాట. ఇక 2వది ఆహార లోపము. ఈ ఆహారంలో ఒబిసిటీని పెంచే ఆహారాలు తింటున్నారు, హార్మోన్స్ని పెంచే ఆహారం తింటలేరు. ఒబిసిటీని తగ్గించుకోవాలి, హార్మోన్స్ని ఉత్పత్తి చేసుకోవాలంటే మార్నింగ్ టైం ఇడ్లీ, ఉప్మా, దోశ ఇలాంటివి మానేసేయాలి. వీటన్నిటి వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువై కొవ్వుగా మారి బరువు పెరుగుతున్నాం. ఇందులో ప్రోటీన్ లేక హార్మోన్స్ తయారవటల్లా. ఉదయం పూట పాలు, గుడ్డు, టిఫిన్లు ఇవి మానేసేయండి. మా పిల్లలకి పాలల్లో పొడేసి ఇస్తున్నాను, గుడ్డు పెడుతున్నాను, పాలు బాగా ఇస్తున్నాను అనుకుంటారు. అయినా హార్మోన్ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే అవి ఇంత పెద్ద శరీరానికి పోషకాహారాన్ని తక్కువ ఇస్తాయి, వాటి ద్వారా వచ్చే లాభాలు తక్కువ. దాని స్థానంలో 1 గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ ఇవ్వండి, ఇంకెక్కువ పోషకాలు వస్తాయి.